మ్యామ్ అట్లానే అంటే ఈ కేసుని చూస్తుంటే జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అన్న మాటకి కరెక్ట్ ఎగ్జాంపుల్ అని అనిపిస్తోందా మీకు? చాలా కరెక్ట్ ఎగ్జాంపుల్ ఉందండి. మనకు మన రాజ్యాంగం చెప్పినట్లుగా చట్టం ముందు అందరూ సమానులేని ఆర్టికల్ 14 చెప్తూ ఉన్నది. మహిళల కోసమై ప్రత్యేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టండి, వాళ్ళ కోసమై సపరేట్ అయిన చట్టాలు కూడా చేసేటటువంటి అధికారాన్ని రాజ్యానికి ఇచ్చింది. కానీ ఎక్కడా చేస్తున్నట్లు మనకు అనిపించడం లేదు. మనం ఒక్క సంగతి గమనిస్తే మేడం, ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు గొప్పవాళ్ళైతే వాళ్ళకేం శిక్షలు పడట్లేదు. బాధితులు పేదవాళ్ళైతే వాళ్ళు ఎన్కౌంటర్కు లోనవుతున్నారు, చనిపోతున్నారు. ఏదైనా కేసులో గొప్ప వాళ్ళని ఎవరినైనా ఆర్థికంగా రాజకీయంగా బలవంతులైన వాళ్ళని ఎవరినైనా ఎన్కౌంటర్ చేసినట్లు మనం చూసామమ్మా. ఒక దిశ కేసులోనేమో వాళ్ళను ఎన్కౌంటర్ చేశారు, నిర్భయ కేసులో కొంతమంది ఎన్కౌంటర్ అయ్యారు, ఎప్పుడో లాంగ్ బ్యాక్ వరంగల్లో యాసిడ్ దాడి కేసులో కూడా ఎన్కౌంటర్ చేశారు. కానీ ఇలాంటి వాళ్ళని ఎక్కడ ఎన్కౌంటర్ చేసినట్లు మనకు అసలు దాఖలాలు లేవన్నమాట. కాబట్టి సాక్ష్యాధారాలు మొత్తం కూడా ధ్వంసం చేయబడ్డాయి. హైకోర్టు వాళ్ళు కూడా స్పష్టంగా అడిగారు. హైకోర్టు వాళ్ళ ముందు కూడా సత్యంబాబు తెచ్చాడనమాట. లేదండి, ఈ రాజకీయ నాయకులు నన్ను ఈ రకంగా నేరాన్ని ఒప్పుకోమని చెప్పేసేసి ప్రలోభానికి గురి చేశారు, హింసకు గురి చేశారు, భయభ్రాంతులకు గురి చేశారు, అందుకని నేను ఒప్పుకోవడం జరిగింది, నేను అసలు నేరం చేయలేదు అని చెప్పేసి కూడా అబ్బాయి అన్నారు కోర్టు వారి ముందు. అప్పుడు కోర్టు ఏం చేశారంటే పోలీసులు కొంచెం తిట్టినట్లుగా తిట్టి తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేశారనమాట. ఈ టీంను వేసి మీరన్న విచారణ సరిగ్గా చేయండి, మీరన్న సాక్ష్యాధారాలు సేకరించండి, నిందితులకు శిక్ష పడేలాగా ప్రవర్తించండి అంటే వాళ్ళు 11 months ఇన్వెస్టిగేషన్లు చేసి చేతులు ఎత్తేసారు హైకోర్టు ముందు. మేము చేయలేము, దీంట్లో మాకేం సాక్ష్యాలు దొరకట్లేదు, అన్ని సాక్ష్యాలు కూడా సత్యంబాబు చేశాడని చెప్పేసి అంటున్నారు, కానీ సత్యంబాబును మీరు క్లీన్ చిట్ ఇచ్చి విడుదల చేయడం జరిగింది కాబట్టి మా దగ్గర ఫర్దర్ ఎవిడెన్సెస్ లేవు సార్ అన్నారు. అనగానే అప్పుడు సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐకి అప్పచెప్పిన తర్వాత కూడా ఆ సిబిఐ వాళ్ళు కూడా విచారణ చేసి వాళ్ళు కూడా తేల్చలేక సాక్ష్యాధారాలు లేవు, సాక్ష్యాధారాలు ధ్వంసమైనవి, ఇంకా ఫర్దర్గా ఏమీ చేయలేమని చెప్పేసి రీపోస్ట్ మార్టం చేసి కూడా అమ్మాయికి ఏమీ చేయలేకపోయినారు. అదే సిబిఐ కూడా మమ అనిపించింది అనే వాదన బయటకు వినిపిస్తుంది. అట్లనే తండ్రి కూడా అన్నారు అసలు తమ రిపోర్టే తీసుకోలేదు అని, రిపోర్ట్ తీసుకోలేదు, వాళ్ళ ఆక్రోశం ఎవరు వినలేదు. వీళ్ళు నిందితులు అంటే కనీసం ఆ నిందితులను పిలిచి విచారణ కూడా చేయలేదంటే ఇంకా ఏ రకంగా ఎంతమంది పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఉందో మనకు ఈ సందర్భంగా మనకు అర్థమవుతుందన్నమాట. 2008లో ఇతని పైన కేసు కట్టకముందే అమ్మ ఆయేషా మీరా ఇన్సిడెంట్ జరగంగానే ఫస్ట్ పనివాడిని ఒకరిని పట్టుకున్నారు, వంటవాడిని, హాస్టల్లో ఉండే వంటవాడిని పట్టుకున్నారు. పాపం వంటవాడిని పట్టుకొని వాడిని హింసించి వాడు 15 రోజులు లోపలేశారు. వేయంగానే అప్పట్లో హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పందించి అబ్బాయిని వదిలిపెట్టింది. తర్వాత వంటవాడు అయిపోయినాడు. తర్వాత ఆయేషా మీరా మేనమామను ఇరిగించే ప్రయత్నం చేశారు. ఆయేషా మీరా కుటుంబ సభ్యులు ఎవరుంటే వాళ్ళని ఇరిగించే ప్రయత్నం చేశారు. తర్వాత ఒక అతనిపైన ఏదో నేరాలు ఉంటే భూపేందర్ సింగ్ అనే వ్యక్తిని అతన్ని తీసుకొచ్చి అతనిపైన కేసు పెడదామని చెప్పేసి చూశారు. అప్పుడు కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళమ్మని ఆశ్రయిస్తే వాళ్ళు వదిలిపెట్టారు, ఇది నేరస్తుడు కాదు అని చెప్పేసి. ఇంకా ఎవరు దొరకక ఆ చనిపోయిన హత్య గావించబడిన అమ్మాయి దేహం ముందు ఒక పాదముద్ర ఉందన్నమాట. అలాంటి పాదముద్ర ఇంకొక అబ్బాయి పాదముద్రతో సరిపోయిందని చెప్పేసి లడ్డా అనేటటువంటి వ్యక్తిని ఆ అబ్బాయిని తీసుకొచ్చి కేసులో ఇరికించారు. వాళ్ళు మళ్ళీ హ్యూమన్ రైట్స్ కమిషన్కు వెళ్ళినప్పుడు ఇతని పైన ఏమీ లేవు, నేరాలు ఏమీ లేవు, ఇతను కాదు నేరస్తుడు అని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చేసి మళ్ళీ పంపించడం జరిగింది. అప్పుడు పాపము ఈ బక్క చిక్కినటువంటి సత్యంబాబు దొరికాడు. కేసు తక్షణం కట్టేశారండి. తక్షణం కేసు కట్టి 2008 సంవత్సరంలోనే ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసి వెంటనే మహిళా కోర్టుకు పంపించారు, ఛార్జ్షీట్ అవన్నీ వేసేసేసి. అప్పుడు 2010 సంవత్సరంలో మహిళా కోర్టు వాళ్ళు 14 సంవత్సరాల జీవిత ఖైదును విధించడం జరిగింది. అప్పట్లో జీవిత ఖైదు అంటే 14 ఏళ్ళు ఉండేది. జీవిత ఖైదు విధిస్తూ జడ్జి గారు ఒక మాట అడిగారు సత్యంబాబును ఓపెన్ కోర్టులోనే, సత్యంబాబు నీకు జీవిత ఖైదు విధించమంటావా మరణశిక్ష విధించమంటావా అని అడిగారు. ఎందుకంటే రేప్ కేసు కింద బుక్ అయ్యాడు కదమ్మా, రేప్ కమ్ మర్డర్ కదా. అయ్యేసరికి పాపం అతను బిగ్గరంగా రోధిస్తూ నేను చేయని నేరానికి నాకు శిక్షలు వేసే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి నాకు మరణశిక్ష విధించండి మేడం అని చెప్పేసి ఏడ్చాడు అనమాట. ఇంకా నాకు చావే, ఇంకా నాకు లైఫ్ ఎందుకండి, చేయని తప్పుకు నన్ను హింసిస్తున్నారు, నాకు మరణశిక్ష విధించండి అని చెప్పేసి బాధపడితే వేరే వాళ్ళు కలగజేసుకొని లేదు నాన్న నువ్వు హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళని చెప్తే అప్పుడు హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళారు.
హైకోర్టులో అప్పుడు క్లీన్ చిట్ ఇచ్చారు, సత్యంబాబుకు ఈ కేసుకు సంబంధం లేదు అని చెప్పేసి. అప్పటికీ కూడా కొంతమంది ఏం చేశారంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు తీసుకొచ్చేటప్పుడు సూర్యాపేటలో మధ్యలో ఆ అబ్బాయి వ్యాన్ దిగి పారిపోయాడని చెప్పేసి నింద మోపారు. వ్యాన్ దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట. ఒంట్లో ఓపిక లేనే లేదు, ప్రతి ఒక్క ఎముక కూడా విరగొట్టబడింది, కాళ్ళలో చూసాం, కాళ్ళలో సత్తువ లేదు, నరాలు చచ్చుబడిపోయి ఉన్నాయి. అలాంటి వ్యక్తి అక్కడి నుంచి దూకి పరిగెత్తి పారిపోయే ప్రయత్నం చేశాడంటే ఇక్కడ మన నిమ్స్ హాస్పిటల్కే చూపించారు. అప్పుడు చూపిస్తే అలాంటిది ఏం లేదు, అబ్బాయికి అసలు కాళ్ళలో కాళ్ళలో శక్తి లేదు, నరాలన్నీ కూడా చచ్చుబడిపోయినాయి, పరిగెత్తడం ఇంపాసిబుల్ అని చెప్పారనమాట. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ పునర్విచారణ చేయండి అని చెప్పడం జరిగింది. చెప్తే ఆ పునర్విచారణ ఏమీ జరగలేదు. ఆవిడ చెప్తూనే ఉంది, పలానా ఎక్స్, పలానా వై, పలానా జెడ్ ఈ పని చేశారు మాకు తెలుసు అని చెప్పేసి. అక్కడ సాక్ష్యాలు కూడా తోటి విద్యార్థులు ఉంటారు కదండి, వాళ్ళని అడిగారు అమ్మాయిలు పాపము, ఏంటమ్మా ఈ హాస్టల్లో ఏం వ్యవహారాలు జరుగుతున్నాయి, మీకు ఏదైనా అనుమానం ఉందా? నిన్న రాత్రి హాస్టల్కి వచ్చినటువంటి అమ్మాయి మళ్ళీ ఈ పొద్దున్నే తెల్లారుజామును చూస్తే శవమై తేలింది కదా. ఏం జరుగుతుందంటే కొంతమంది విద్యార్థులు నోరెత్తే ప్రయత్నం చేశారు, వాళ్ళని కూడా సప్రెస్ చేసి వాళ్ళ పేరెంట్స్ అందరిని కూడా పిలిపించి మీటింగ్ పెట్టి మాట్లాడించి హఠాత్తుగా హాస్టల్కు సెలవు ఇచ్చేశారు. ఇళ్ళకి వెళ్ళిపోతారు కదా, ఇళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ బుద్ధి చెప్పుకుంటారు కదా, నీకెందుకమ్మా మనం ఏదో చదువుకుంటున్నాం హాస్టల్లో, ఇలాంటి కేసులు ఇరుక్కుంటే పదే పదే పిలుస్తారు, కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలని చెప్పేసి ఒక్కరు కూడా నోరెత్తని పరిస్థితి ఆ కేసులో జరిగిందండి. అందుకని ఇన్ని సంవత్సరాలుగా పాపం ఆమె చేసిన న్యాయ పోరాటానికి ఇంకా స్వస్తి పలికారు. బలవంతంగా ఎంతో బాధ దిగమింగుకొని పాప యొక్క అవశేషాలను తీసుకొని వెళ్ళింది ఆ తల్లి.